హలో కృష్ణ, ఇగో నేను ఇంటికి పోతున్నా, నువ్వు ఇంటికి వచ్చేయి. ఎందుకు? చెప్తా, నువ్వైతే రా. సరే. పంజాగుట్టకొచ్చి ఫోన్ చేయి. లల్సా పంజాగుట్టలు ఉన్నాయి, ఏడికి రావాలి? దుర్గా సాయి వైన్స్ పక్క గల్లీకి రా. అగమ్మా, ఏందే ఈ లొల్లి? ఇది పట్టుకో. పా, మా ఇంట్లో నాకు సపరేట్ రూమ్, ఏం చేసినా ఎవ్వరికి తెలియదు. నీకు భయం కాదా? నువ్వు దేవుడిని నమ్ముతావా? ఫ్రెండ్స్ని నమ్ముతా. ఏహే, ఊకే నీళ్ళు వచ్చినా కొద్ది పారబోస్తావేంది నానా? ఎన్నిసార్లు అడుగుతావు? నడుము నొస్తుంది. ఎప్పుడు ఇట్లనే చేస్తుంది. మంచిగా ఉన్నావా బేటా? నువ్వు ఈడనే ఉండు. ఏయ్, బయటికి పోయి ఆడుకోపోండ్రా. ఏయ్ నడు. సాయంత్రం అయితే చాలు మొదలు పెడతావు. చింతపండు తెచ్చినావా? అమ్మ కూరగాయలు తెచ్చింది, వంట వండు పో. చదువుతుందా మళ్ళీ ఆలస్యం మంచిగానే? ఖాతా పైసలు అడుగుతున్నాను, ఎన్నిసార్లు చెప్పాలి? ఏదో ఒకలొల్లి అయితేనే ఉంటుంది. పైసలు కట్టినాక చూపి. పౌరుషం ఏందే పోరి, మాటలు నేర్చినావు? నువ్వు సంపాదించి చూపెట్టు, తెలుస్తుంది. రెండే 2 బిందెలు నింపినందుకు లొల్లి. ఎందుకు రమ్మన్నవే? అట్లా కాదే, ఆ ఇంజనీరింగ్ వాళ్ళేమో ర్యాగింగ్ చేస్తుండ్రు, మనమేమో ఇప్పుడిప్పుడే మాట్లాడుకుంటున్నాం. వాళ్ళ వల్ల మన దోస్తాన్ని ఖరాబ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఓ అట్లొచ్చినావా? నేను ఉంటుండాలే, లేకపోతే మా అయ్య లొల్లి పెడతాడు. నీకైతే చేయనికి పనులన్నీ ఉన్నాయి, నాకు మా ఇంట్లో బోర్. అట్లనా? అయితే రోజు మా ఇంటికి రా, నీకు 2 బిందెలు ఇస్తా, పోయి నీళ్ళు పట్టు. నీ కూచిపూడి నేర్చుకుంటున్నావు కదా. లాలసా, పార్టీకి పోదామా? ఇంకా వారం ఉంది కదా, చూద్దాం. ర్యాగింగ్ చేస్తారేమో అని మస్తు భయం అవుతుంది. కమల్ సార్ అసంటోడు కాదే. అక్క, 2 సోంప్లి. ఇంకో తీసుకో. నేను 2 అడిగినా, నువ్వు 4 ఇచ్చినావు. చిల్లర లేదమ్మా, ఇప్పుడు తీసుకో, ఏమైతుంది? ఎన్ని అడిగినానో అన్ని చాలు. అయ్యో పొద్దున్నే ఈ లొల్లేందమ్మా, తీసుకో, రూపాయికి ఏం వస్తుందని. 4 బలపాలు, 2 సోంపులు, ఒక బఠానీ ప్యాకెట్ వస్తుంది. ఏంటి రూపాయికా? ఏయ్ ఇట్రా. వాళ్ళు వల్లేందాడా? ఏం లేదు మేడం. ఏం చేస్తున్నావు మళ్ళీ అక్కడ? చాక్లెట్స్. వాళ్ళతో ముచ్చట్లేంది, కొనుక్కున్నామా పోయినామా అన్నట్లు ఉండాలి. పార్టీ ఎగ్గొట్టకు పో. నేను రానే, మా అమ్మ రమ్మంది, మా అన్న వస్తుంది. సరే. ఏందే ఇది చాయ్, దాని ముఖం లెక్క ఉంది. రేపటి నుంచి ఐస్ క్రీమ్ షాప్ పోదాం పదండి. ఐస్ క్రీమ్. నా పెళ్లి చూపులే రేపు. రమ్మంటావా అనే మమ్మల్ని? పత్రికలు పంచుదామా? పెళ్లి చూపులకి పిలుస్తారా అనే ఎవరైనా? అదే రేపు ఆయనకి నువ్వు నచ్చితే వామ్మో నా బాయ్ ఫ్రెండ్ దంచుతాడు. ఏ మస్తు గీసినవరా, చూడు మస్తుంది కదా, సూపర్ ఉంది. రేపు ఒకవేళ అతను నాకు నచ్చిండే అనుకో, ఎట్లా చెప్పాలి?
మనసులో ఇష్టమైతే మాటలు ఎట్లా కలపాలి? అదే మామూలుగా ఒక ఫ్రెండ్ అనుకో, జర నీ నోట్స్ ఇయ్యవా అని అడగొచ్చు. అంతేకాని మనసులో అలాంటి ఫీలింగ్ ఉంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా చూడలేం. ఎన్ని కథలు పడ్డా దొరికిపోతాం. బేకరీకి తీసుకోపోమ్మనివే. ఫుక్కట్లో వస్తే నువ్వు ఫినైల్ కూడా తాగుతావే. ఇష్టం ఉంటే ఇష్టం అని చెప్పవే. గింతంత నొప్పైనా తట్టుకోలేడు తెలుసా. మీ ఇంట్లో తెలిస్తే ఉంటుంది చూడు నీ పరువు. కృష్ణ నువ్వు ఉండవే, మధ్యలో డిస్టర్బ్ చేయకు. నువ్వు చెప్పవే. ఇష్టం ఉంటే ఇష్టం ఉంటే ఓ మీద పడి చెప్తామా ఏంది? కాలేజ్లో ఉండే పోరగాండ్లకి పక్కన ఒక పోరుంటే మంచిగా ఉంటుందని ఫీల్ అవుతారు. ఇన్ని డ్రామాలు అవసరమా? అన్ని వంకర ఐడియాలు. నీకు బాయ్ ఫ్రెండ్ లేడు కదనే. బాయ్ ఫ్రెండ్లకే చేస్తారా మెసేజ్లు? మెరుస్తున్నాయా? గుట్క తినేటోళ్ళు అందరూ లైన్ కడతారు ఇంకా నీకోసం. తీసే. రేపు పెళ్లి చూపులు పెట్టుకొని ఇప్పుడు ఇవన్నీ అవసరమానే నీకు? ఓవర్ చేయకు, జస్ట్ తెలుసుకుంటున్నా అంతే. నేను ఇప్పటికీ ముగ్గురికి ట్రై చేసిన, ఎవ్వడం దేకలే. ఫేస్బుక్లో ఫోన్ నెంబర్ పెట్టు. ముగ్గురు కాదు 3000 మంది దేక్తారు. దాని దగ్గర డబ్బా ఫోన్, అది పని చేస్తుందో లేదో అది కూడా తెలియదు. చెప్పు లైన్లు ఎట్లా పెట్టాలో చెప్పకపోతే చంపేస్తా నేను. ఇక కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినావు అనుకో, ఇక నిన్ను మర్చిపోయే ఛాన్సే లేదు. కనీసం ఒక రోజైనా గుర్తుండిపోతావు. గోర్లు కొరకకు, దిక్కులు చూడకు, అమాయకంగా ఉండు, ఓవర్ యాక్షన్ చేయకు. డ్రామాలు కాదు, ఓపెన్గా ఉండాలి. మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ చెప్పుకో, కానీ నిజాలు మాత్రం చెప్పకు. శక్తి కాదు, నీ పర్సనల్ కష్టాలు ఏమైనా ఉంటే చెప్పుకో. అయ్యో పాపం అన్నాడా అంతే, లైన్లోకి వచ్చినట్లే. పొసెసివ్నెస్ తెలుసా? దానికి ఇంగ్లీష్ రాదు. ఏ అమ్మాయితోనే చనువుగా మాట్లాడి నువ్వు, అప్పుడే నీ ఇష్టం ఏంది అనేది తెలుస్తుంది. పెన్ను పేపర్ అడగడం జస్ట్ ఫ్రెండ్షిప్ చేసుకోనికే. టైం ఎంత అయింది, నోట్స్ రాసుకోవాలి, ఏంది ఈ పోరగాలలో. సీదా పోయి లవ్ మీద ఒపీనియన్ ఏంది అని అడుగు. లవ్ మ్యారేజ్ ఇష్టమా, అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్టమా తెలుసుకో. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కాఫీ షాప్కి పోదామా అని కూడా అడగచ్చు, అది కొంచెం డీసెంట్ స్టైల్. ఇక వాడే కాఫీ షాప్కి పోదాం అన్నాడు అనుకో, నేనా ఆడపిల్లని ఎట్లా రావాలి అని 2 నిమిషాలు ఓవర్ యాక్షన్ చేయి, తర్వాత ఓకే చెప్పేయి. బాయ్ ఫ్రెండ్కి కనుక జేబులో ఫుల్ పైసలు ఉన్నాయనుకో, ఒక కాఫీ ఏందే రోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు అన్నీ. హే చల్, ఎవరి మీదనో ఆధారపడి బతుకుడేంది? మనమే ఇంకొకరికి సాయం చేసేటట్టు ఉండాలి. టోపీలు పెట్టి బతుకుడేంది? గడ్డి బీకనికి వచ్చినామా కాలేజ్కి? ఏదో చదివి పీక్తమేమే కదా ఇన్ని పైసలు పోసి ఇంట్లో వాళ్ళు మనల్ని కాలేజ్కి పంపుతున్నారు. ఆగాగు సల్లవాడు, ఇంత చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నావు. అన్ని పైసలే ఉంటే మనకు చదువుడు ఎందుకే? వా, నా మనసులో మాట చెప్పినవే. అయినా నీకేందే, మీ ఇంట్లో వాళ్ళు ఏది కావాలంటే అది కొనిపిస్తారు. మధ్యలో మా పేరెంట్స్ టాపిక్ ఎందుకు? నెక్స్ట్ వీక్ స్వేచ్ఛ మేడం పార్టీకి వస్తుండ్రా? నేను రాను, ర్యాగింగ్ రా బాబు. స్వేచ్ఛ మేడం ఎప్పుడు ర్యాగింగ్ చేయలే. ఇంకా ఇంజనీరింగ్ సార్ ఉన్నాడు చూడు, అందరు అమ్మాయిలు ఆయన వెంటే పడతారు. మేడంలు పొడుక్కుంటాడు. కమల్ 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 గుర్తున్నాడా? ఆయనే పోదామే. నాకెవ్వరు చెప్పలే పార్టీ గురించి. నిజమా? భర్తీకి పోయినావు. విఐపీస్ కోసమే అమ్మ పార్టీలు. నువ్వు దుర్గాతో సినిమా పో. క్లాస్ ఉంది కదా. ఈ మధ్య మన కాలేజ్లో క్లాసులకి స్టూడెంట్స్ కూడా పోతున్నారా? పదవే. ఏ విఐపీ రారా. దీని మాటలన్నీ నువ్వు నమ్మకు, ఇసోంటోళ్ళు మనకు సెట్ గారు. మరెందుకే అది ఏది చెప్పినా ప్రతిదానికి తలుపుతున్నావు? జస్ట్ అదేం చెప్తుందో ఇందామని అంతే. ఇటువంటి మాటలు మనకి ఎవరు పూసకొచ్చినట్టు చెప్తారే? ఇగో నువ్వు ఇట్లనే మాట్లాడినావు అనుకో, నేను పార్టీకి రాను. క్లాస్లో మన ఇద్దరినే పిలిచిండ్రు అంటే చూసుకో, ర్యాగింగ్ ఏ రేంజ్లో ఉంటుందో. నేను రాను. దానికి దీనికి ఏం సంబంధమే?
నువ్వు వస్తున్నావు, మనం పోతున్నాం అంతే. బామ్మ మంచిగున్నావా? తిన్నావా? ఫోన్ వస్తుంది, ఫోన్ వస్తుంది. జల్దీ లిఫ్ట్ చేయి, జల్దీ లిఫ్ట్ చేయి. ఫోన్ 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 ఫోన్. హలో ఏంజల్ లాలసనా? పక్కకే ఉంది చెప్పు. హలో, ఇక్కడ ఫేస్బుక్లో నంబర్ పెట్టినారు కదండి, ఇది ఫేక్ అకౌంటా? మీ వాయిస్ చాలా బాగుందండి, మిమ్మల్ని చూస్తే ఆకలి అయితే లేదండి అసలు. అరే డార్లింగ్, ఇప్పుడే కదా నీకోసం బిర్యానీ ఆర్డర్ చేసినాం, ఎట్లా వేస్ట్ అయిపోతుంది. ఇంకో కాల్ వస్తుంది, ఇంకో కాల్ వస్తుంది. కనీసం వచ్చే జన్మకైనా నా వాట్సాప్కి నీ ఫొటోస్ పంపించు. నీ మొహం దేవుడు టైం తీసుకొని చేసిండు. బ్యూటీకే బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నావు. ఊపిరి తీసుకోవడమే చాలా కష్టంగా ఉంది. అరే కవితలు చెప్పుడు ఆపి ముందు మ్యాటర్ ఏందో చెప్పు ఫస్ట్. మళ్ళా లైవ్కి ఎప్పుడు వస్తారండి? ఇప్పుడు వచ్చినాం కదా, సరిపోదా? బేబీ, నీ నవ్వు నా గుండెల్లో గుచ్చుకుంటాంది. వా. నాకోసం ఒక పాట పాడా? బాబు అమూల్ బేబీ, ఇక్కడ ఏమైనా కచేరీ పెట్టుకుని కూర్చున్నామా? పాట కావాలంట పాట. నిన్ను చూస్తే వైబ్రేషన్స్ వస్తాయి నాకు. నీ షేప్స్ ఇంకో కాల్, ఇంకో కాల్. మిమ్మల్ని చూస్తున్న పాతలో ఉరుకుతుందండి. మిమ్మల్ని చూస్తే కొత్త ఫోన్ ఎందుకు కొన్నానా అనిపిస్తుందండి. పర్వాలేదు తీ, మనుషుల్ని పోలిన మనుషులు 7 ఉంటారంట. ఆల్ ది బెస్ట్. ఇంకో కాల్ వస్తుంది. అలా అంటే తాత మంచిగున్నావా? నానమ్మ గోళీ వేసుకుందా? చదువుకోమని కాలేజ్ పంపిస్తే కథలు వాడుతున్నావు. నీ అవ్వ. కుర్చీ కుర్చీ. ఎవడే వీడు? ఎవడే వీడు? చంపులాలేసా, చంపు నన్ను నీ క్యూట్నెస్తో. నీ ఫొటోస్తో ఉమ్ము లేపుతున్నావు తెలుసా. రివర్స్ కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటా. ఐ లవ్ యూ లాలేసా. శక్తి, నువ్వేనా నా ఇన్స్పిరేషన్.